and I was there, sir. I was there in that. and still you're supporting. I'm forgetting about Yeah, I that. know national media how it has behaved. No, sir. All bought We had over. done an elaborate Totally bought story. over. No. Huh? Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not An your elaborate story on this transgender initiative you have done. Just tell us about that initiative so that we come. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సంధ్యా థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చినప్పుడు అక్కడ అసలు ఏం జరిగిందో తెలుపుతూ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఆ రోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. అయితే ప్రెస్ మీట్ అనంతరం ఆయన నేషనల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నేషనల్ మీడియా అల్లు అర్జున్కు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నేషనల్ మీడియా ఎప్పుడో అమ్ముడుపోయిందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ అయింది. అయితే ఈ వీడియోను తాజాగా టైమ్స్ నౌ జర్నలిస్ట్ సౌమిత్ ఎక్స్లో పోస్ట్ చేశారు. I was there, sir. I was there in that. And still you're supporting. I'm forgetting about Yeah, that. I know national media how it has behaved. No, sir. All bought We over. had done an elaborate Totally bought story. over. No. Huh? Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not An your elaborate story on this transgender initiative you have done. Just tell us about that initiative so that we come. సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి నేషనల్ మీడియాపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మిస్టర్ సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చాలా సున్నితమైనవిగా, పరిణితి లేనట్టుగా ఉన్నాయి. నేషనల్ మీడియాను అల్లు అర్జున్ కొనేసినట్టు సిపి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇది సముచితమైన రేవంత్ రెడ్డి గారు అని సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకి సివి ఆనంద్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నన్ను క్షమించండి. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరపాటుగా భావిస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నా అని సివి ఆనంద్ పేర్కొన్నారు. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తున్నామని నిన్నటి ప్రెస్ మీట్లో సివి ఆనంద్ తెలిపారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సిపి సమాధానమిచ్చారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఆయన విడుదల చేశారు. ఇక ఈ ఘటనపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.